సమ్మిట్ పై వార్ విపక్షాల విమర్శలు డోంట్ కేర్. గ్లోబల్ సమ్మిట్ బోగస్ అంటోంది బీఆర్ఎస్. పల్లీలు పుట్నాలకి ఫార్మాసిటీ భూముల్ని అమ్మేస్తోందని విమర్శించారు హరీష్ రావు. గ్లోబల్ సమ్మిట్ పై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రులు, టీపీసీసీ చీఫ్. 10 ఏళ్లు బీఆర్ఎస్ తెచ్చిన పెట్టుబడులపై 2 ఏళ్లు కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులపై చర్చకి సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గ్లోబల్ సమ్మిట్ వారు ముదిరింది. 2 ఏళ్ల రేవంత్ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకునేందుకు సమ్మిట్ పేరుతో షో చేశారన్నారు హరీష్ రావు. నిజంగా చెప్పాలంటే ఇదంతా బోగస్. 2 సంవత్సరాల పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఒక డ్రామా నడిపించారు. నిజంగా ఆ గ్లోబల్ సమ్మిట్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఒకవైపు చెప్తున్నావు. ఇంకొక వైపు నువ్వు చేపట్టినటువంటి హిల్ టీపీ స్కామ్లో 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. సమ్మిట్ సక్సెస్ ను చూసి హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు టీపీసీసీ చీఫ్. గ్లోబల్ సమ్మిట్ ఒక గ్రాండ్ సక్సెస్. దాదాపు 5 లక్షలకు పైగా కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే 5.75 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందంటే ఇట్స్ గ్రాండ్ సక్సెస్. దాన్ని జీర్ణించుకోలేక హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారిని సూటిగా అడుగుతూ ఉన్నారు. 10 ఏళ్ళు మీరు రాజ్యం వెళ్ళినారు. 10 ఏళ్ల కాలంలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత, మీరు తీసుకొచ్చిన గ్లోబల్ కంపెనీలు ఎన్ని, మీరు నెలకొల్పిన కంపెనీలు ఎన్ని, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే బొక్కలు ఇరుగుతాయి. పెట్టుబడులు అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న హరీష్ రావు వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో 24లో దావోస్కు పోయినరు, 2025లో దావోస్కు పోయినరు. 2 సార్లు కూడా ఏం చెప్పిండ్రు, ఒకసారి 44,500 కోట్లు వచ్చినాయని, రెండోసారి 1,50,000 కోట్ల పెట్టుబడి వచ్చిందని, 2 విడతలు కలిపి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సింగపూర్ పోయినరు, అమెరికా పోయినరు, కొరియా పోయినరు, జపాన్ పోయినరు, రకరకాల దేశాలు తిరిగారు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, 2 ఏళ్లలో మీ దావోస్ పర్యటన, విదేశీ పర్యటనలో చేసుకున్న ఒప్పందాలెన్ని, వచ్చిన కంపెనీలన్నీ, నిజంగా గ్రౌండ్ అయిన కంపెనీలన్నీ, వచ్చిన ఉద్యోగాలన్నీ ఒక వైట్ పేపర్ పబ్లిక్ రిలీజ్ చేయండి. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మేము 2 ఏళ్ళలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమం మీద డిబేట్కి రెడీ. మీరు ఎక్కడంటే అక్కడ డిబేట్ చేసుకుందాం. పారిశ్రామికవేత్తలను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సరికావన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హైదరాబాద్లో ఏ భూమి కొల్లగొట్టాలి, ఎంత కమిషన్ తీసుకోవాలి, ఇది తప్ప ఏదైనా విజన్ ఉండదా మీకు అని అడుగుతున్నాను. మీ విజన్కున్న మీకు ఏమైనా ఆలోచన పరంగా మేము ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా అని చెప్పి అంటున్నాను. మీకున్న తెలంగాణ ఆశా పాషతో ఏది పడుతుంది మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒప్పుకుంటామంటే ఖబర్దార్ హరీష్ రావు గారు మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏమన్నా అంటే దోసుకున్నామంటారు. దోసుకున్నకు పెటెంట్ మీరు, కొల్లగొట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టాలనేది భారతదేశం ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే విధంగా కొల్లగొట్టిన రాష్ట్రాన్ని మీరు. ఇలా మీ ఎమ్మడి ఒక దళితులు లేరు, ఒక బీసీలు లేరు. ట్రంప్ పెట్టుబడులపై నమ్మకం లేదన్న హరీష్ రావు వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు ఆయన 2 ఏళ్ల ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ స్కామ్ అయిపోయింది, పవర్ స్కామ్ అయిపోయింది, ఇది ఇంకో స్కామ్. ఇది నిన్నటి దాంట్లో ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది కదా, మీరు పిలుచుకున్న అతిథులు టోనీ బ్లేయర్ కావచ్చు, సుబ్బారావు గారు కావచ్చు, వాళ్ళే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. 10 ఏళ్లలో తెలంగాణ కొత్త రాష్ట్రమైన అద్భుతమైన ప్రగతిని సాధించింది. 3 అంతలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం పెరిగింది. జిఎస్డిపి 3 అంతలు పెరిగింది. చాలా అద్భుతంగా తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది అని చెప్పి మీరు పిలుచుకున్న బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కుండబద్దలు కూడా చెప్పినాడు. మరి అమెరికా అధ్యక్షురాలు బిడ్డ వస్తే బిడ్డ కోసం ప్రజలు ప్రభుత్వంలో మీరు కోట్లాది రూపాయలు వెచ్చించి స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేసి ఆహో ఓహో అనిపించుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేసింది కదా. మరి దానివల్ల అప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడు ఏ ప్రజలకు ఏం మేలు చేసిందని చెప్పి అడుగుతున్నాం. మీరు ఈ రేస్ కార్లను పెట్టిన కేటీఆర్ కోట్లాది రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎలాంటి అడ్మిషన్ శాంక్షన్ లేకుండా కాగితాల మీద రాసి కోట్లాది రూపాయల డబ్బులతో రేస్ పెట్టినారు. ఎవరికి మేలు చేసినాం అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు.